నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. దావోస్లో మూడో రోజు కూడా మరింత బిజీగా సీఎం చంద్రబాబు ఉండనున్నారు. యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ కో సంస్థతో ఎంఓయూతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మూడో రోజైన ఈ రోజు కూడా చంద్రబాబు పలు హై ప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాత్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెన్కా సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ఈరోజు చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఏపీ సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా బిల్ గేట్స్తో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సస్టైనబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. దీనితో పాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాలు ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరిస్తారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సీఎం వెల్లడించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం పాలవడం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందడం దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందని వెల్లడించారు. హంపి సందర్శనకు వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో వారి కుటుంబాలు తీవ్ర శోకంతో ఉన్నాయని, వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించింది. ఇది 100% స్ట్రైక్ రేట్ విజయానికి గుర్తింపు అంటూ జేఎస్పీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరడం పట్ల ఆ పార్టీ స్పందించింది. 2024 ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్కు ఇది గుర్తింపు అని పేర్కొంది. గాజు గ్లాస్ గుర్తు పార్టీ శాశ్వత ఎన్నికల చిహ్నంగా మారిందని వెల్లడించింది. దశాబ్ద కాల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి గడిచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది. సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని పేర్కొంది. నేడు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జన సైనికునికి, వీర మహిళలకు, నాయకులకు ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 ఎంపీ స్థానాల్లోనూ విజయ డంకా మోగించింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు నిధులు విడుదలకు హట్కో ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హట్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హట్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని ఆయన తెలియజేశారు.
ఏపీ రాజధాని అమరావతికి హట్కో శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల విడుదలకు హట్కో అంగీకారం తెలిపింది. దీనిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హట్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హట్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హట్కో గతంలోనే 11,000 కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబర్లోనే మంత్రి నారాయణ హట్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హట్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హట్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన హట్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉతాన్ మహాభియాన్ పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహించేందుకు కృషి జరుగుతోందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,17,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో 1,00,000 పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరో 2,00,000 సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడిమూరు గ్రామం, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 100% సోలారైజేషన్కు ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ సేవల ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఐ&ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేష్ కుమార్ను పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సురేష్ కుమార్ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో ఇప్పటికే 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని
కొన్ని పనులు పూర్తి చేసినట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం అటకెక్కిందని, అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, గత వైసీపీ ప్రభుత్వంలో రహదారులు దుర్భరంగా ఉండేవని, కూటమి ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలలో సైతం ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. ఇందుకు సంబంధించి 60 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. ప్రజల సంపూర్ణ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ముఖ్యమంత్రి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అనేక సమస్యలు అన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఈ 6 నెలల పరిపాలనలో 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాం, కొన్ని అయితే పూర్తి చేసాం. ఇవాళ ఈ 58వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి R&B కాలనీలో గతంలో ఎల్ఎన్టీ డ్రైన్స్ కానీ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఎల్ఎన్టీ డ్రైన్లని పూర్తి కూడా చేయకుండా ఎక్కడికక్కడ దారిలో మధ్యలోనే వదిలేశారు. అలాగే ఈ రోడ్డు ఏదైతే బీటీ రోడ్డు వేసామో ఈ రోడ్డు కావాలని ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల కాలనీ పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్ గారు, అలాగే మా మహిళా సోదరీమణులు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేదు. ఇవాళ నేను శాసనసభ్యుడైనాక దీన్ని అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రోడ్డు ఇవాళ వేసాం. ఇవాళ స్థానికుల పెద్దల ఆధ్వర్యంలో ఈ రోడ్డును ప్రారంభించుకున్నాం. శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లన్నీ ఏదైతే కచ్చా రోడ్స్, పాడైపోయిన రోడ్లు అన్నీ ఉన్నాయో దాదాపు 60 కోట్ల రూపాయలతో మొత్తం సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ని మంజూరు చేయడం జరిగింది. దాన్ని త్వరలో పూర్తి చేస్తాం. మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుందండి. ఇందులో మాకు ఈ కాలనీ ఆధారపడి దగ్గర 25 ఇయర్స్ అవుతుంది. ఈ చాలా కార్యక్రమాలు, చాలా పనులు చేవి పెండింగ్లో ఉండిపోయినాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఎల్ఎన్టీ వాళ్ళు డ్రైనేజ్ వేసి కూడా అది అసంపూర్తిగా మధ్యలోనే వదిలేశారు. ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాము, కానీ అది అసంపూర్తిగానే పనిచేయకుండా లాస్ట్ 5 సంవత్సరాల్లో మిగిలిపోయింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చెప్తే ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ మంత్లో ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేశారు. ఈ వర్షాలు వస్తే ఈ కాలనీలో వరద నీళ్ళు కానీ ఇవి కానీ అన్నీ నిండిపోయి బయటికి వెళ్ళే మార్గం లేక మేము చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాము లాస్ట్ ఉన్న గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాగానే మాకు ఈ రోడ్డు కానీ ఈ డ్రైన్ కానీ ఎమ్మెల్యే గారు కూడా ఈ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి మాకు అభయం ఇచ్చారు. అలాగే ఈ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట మీద ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఇది మద్యం తాగడం కానీ గంజాయి తాగడం కానీ ఇవన్నీ వాటిని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా అవన్నీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మాకు. ఈ సొసైటీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అని R&B ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ అండి. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004 నుండి 2012 వరకు ఏమీ డెవలప్మెంట్ లేదు, అంత చెరువుగా ఉంది. 2013లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ప్రెసిడెంట్గా ఇల్లు. ఈ 12 ఏళ్లలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఓన్గా వేయించుకోవాల్సి వచ్చింది. అక్కడి వరకు అవన్నీ వేసాక అప్పుడు బిల్డర్లు కానీ వాళ్ళు కానీ ప్రవేశించారు కాలనీలో. 2013 నుండి 24 వరకు 10 ఏళ్లలో ఒక్కసారి కూటమి అదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014, 19, 5లో అప్పుడే ఈ కాస్త మొక్క ఇక్కడ దాకా వేశారు. అక్కడ నుండి ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదండి అభివృద్ధి. మనం ఎన్ని రిప్రజెంటేషన్స్ పెట్టినా ఏ పని అవ్వాలా. ఇక అది ఈ పుణ్యమా అంటూ కూటమి ప్రభుత్వం రావటం, బోండమ్మ గారు ఎప్పటి నుండో మాకు సహకారం అందించేవారు. ఆయన 5 ఏళ్ళు లేకపోవటం వల్ల ఈ డెవలప్మెంట్ మూలబడిపోయింది పూర్తిగా. దీన్ని బాగు చేసుకోవడానికి ఎంతో కృషి చేసి ఆ రోడ్డు పక్క నుండి రోడ్డు అవతల నుండి 13 చెట్లు నేను అమలాపురం నుండి తెచ్చి టెర్మినియా చెట్లని 50,000 ఖర్చు పెట్టి తీసుకొచ్చి నేను ఓన్గా వేసాను నా డబ్బులతో.
నాయకులు ప్రజా సమస్యల మీద పనిచేయాలని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావడం ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి భవానీపురం 43వ డివిజన్ ఏకలవ్య నగర్లో, అదే డివిజన్లోని పోలీస్ కాలనీ పార్క్ ప్రక్కన 54వ డివిజన్లో ఎండి అలిపురంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 43వ డివిజన్ పోలీస్ కాలనీ 54వ డివిజన్లో సీసీ రోడ్ల కల్వర్ట్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్థానిక కూటమి నాయకుల దృష్టికి తీసుకువస్తే వారు నా దృష్టికి తీసుకురావడం జరుగుతుందని, తద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్, కార్పొరేటర్లు మహదేవ అప్పాజీ, మరిపిళ్ల రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 54వ డివిజన్లో సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేసాం. 3 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేసేసే దిశగా ఇక్కడ లోకల్ నాయకులందరినీ కూడా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ప్రతి రోడ్డుకి డిమాండ్ పట్టండి. ఫలానప్పుడు మీరున్నప్పుడు మేము పెడతామని అది అట్లా వద్దు. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని నేను చెప్పాను. లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చిన్న చితుకు ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలి. ఎమ్మెల్యేగా నాతో ఎవరు ఎక్కువ పని చేయించుకుంటే వాళ్ళు అది నాకు సంతోషం. అందరూ కూడా వచ్చి నాతో పని చేయించుకోమని మరొకసారి చెప్తాను. 43వ డివిజన్లో ఏకలవ్య నగర్ను పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి నా దగ్గరికి, నేను ఎక్కువ టైమే ఇక్కడ ఉంటున్నాను, అందరిని కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. గత ప్రభుత్వం నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం కోనేరువారి వీధిలో జేడీ నగర్ 3వ లైన్లో సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి డివిజన్లో లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా రోడ్డుకి 2 వైపులా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతుందని చెప్పారు. కొన్ని డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకమైన సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోయే సమస్య. దీనికి రోడ్లు వేసుకోవటం పరిష్కారం కాదు. రోడ్ల కంటే కూడా సైడ్ డ్రైన్స్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో వర్షపు నీటి పారుదల కోసం డ్రైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా సిఈ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే, వర్షపు నీరు పడిన చుక్క పడినట్లుగా డ్రైన్ నుంచి వెళ్ళిపోవాలనే దానిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల విజయవాడ నగరంలో కన్నీ వినియోగం రీతిలో మొన్న వచ్చిన వర్షాలకి మునిగిపోవడం జరిగింది. దాని నుంచి విజయవాడ నగరాన్ని కాపాడడానికి ప్రత్యేకమైన సమస్య. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది తీగిపోవటం వల్ల, వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల అది అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దాన్ని ఈ రోజున ప్రత్యేకమైన ప్రణాళికతో వెహికల్స్ తీసుకొచ్చి ఆ యొక్క సిల్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. డివిజన్లోని కోనేరువారి వీధిలో 20 లక్షల రూపాయలు దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే జేడీ నగర్ 3వ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, దీన్ని కూడా 20 లక్షల రూపాయలుతో మన గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13వ డివిజన్లోనే
సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ్యులు మరి ఈ డివిజన్లో ప్రత్యేకంగా సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా 2021లో గెలిచిన తర్వాత ఈ 13వ డివిజన్లో పనులు చేయాలంటే డబ్బులు లేవనేవాళ్ళు. మున్సిపాలిటీలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సహకారం లేకపోవడం వల్ల మనం ఈ డివిజన్ని కొంతమేర అభివృద్ధి చేయలేకపోయిన మాట వాస్తవం. విజయవాడ రూరల్ మండలం ఎన్కే పాడులోని లక్కీ హుండాయ్ కార్ షోరూంలో ఎలక్ట్రికల్ హుండాయ్ క్రెటా కార్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ సలహాదారు ఎండి అహ్మద్ షరీఫ్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో భాగంగా విజయవాడ మొట్టమొదట అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్కే పాడులో ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. లక్కీ హుండాయ్ మోటార్స్ ఆధ్వర్యంలో సందీప్ మీరా ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హుండాయ్ క్రెటా కార్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ వైపు చూస్తోందని, భవిష్యత్తులో ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ మరిన్ని మోడల్స్ వచ్చి గ్రీన్ ఎనర్జీ సిస్టంతో విజయవాడ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. విజయవాడ నగరం అభివృద్ధి చెందుతున్న అతివేగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అమరావతిలో భాగమైన ఈ విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఎన్నో కొత్త వెహికల్స్ కానీ, కార్లు కానీ, మోటార్ వెహికల్స్, చాలా కొత్త వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. వాటిలో భాగంగా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఈవీ వెహికల్స్ వైపు చూస్తుంది. హుండాయ్లో నుంచి వచ్చిన క్రెటా ఈవీ వెహికల్ ఇవాళ లక్కీ మోటార్స్ సందీప్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఇక్కడ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు, మా అన్న మీరా గారు ఇద్దరి సమక్షంలో ఇవాళ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రేపు నుంచి ఈవీ వెహికల్స్ అనేది వాళ్ళ ప్రపంచం మొత్తం మీద ఈవీ వెహికల్స్ మయమైపోతున్నాయి. త్వరలో ఇటువంటి వెహికల్స్ మొత్తం మన రోడ్ల మీద రాబోతున్నాయి. ఇటువంటి వెహికల్స్ మరిన్ని వచ్చి అన్ని మోడల్స్లోని ఇటువంటి వెహికల్స్ వచ్చి విజయవాడ నగరంలో మరింతగా గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్తో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ షోరూమ్ సందీప్ గారికి, ఉస్మాన్ గారికి అభినందనలు. మోటార్స్ ఆధ్వర్యంలో హుండాయ్ కారు వారు కొత్తగా ఉత్పత్తి చేసిన ఈవీ వెహికల్ ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వెహికల్స్ లేకుండా జీవన ప్రమాణాలు సాగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, ట్రక్స్ కానీ, బస్సులు కానీ ప్రతిదీ కూడా ఉండవలసిన వాహనాల్లోనే ప్రయాణం చేసే పరిస్థితి. ఈరోజు వాహనాల సంఖ్య రోజుకు పెరుగుతున్న కొద్దీ వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ కాలుష్యాన్ని నివారించే దిశలో ఈ ఈవీ వెహికల్స్ బాగా ఉపయోగపడతాయి. 1 కాలుష్యం నివారణ, 2 మరి ఏదైతే ఖర్చులు కూడా మరి పెట్రోలు, డీజిల్ ఖర్చు కంటే ఈరోజు ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకుంటే మరి కిలోమీటర్కి 1-2 రూపాయల కంటే ఎక్కువ పడే పరిస్థితి ఉండదు. కాబట్టి అన్ని రకాలుగా వినియోగదారుడికి కూడా మరి ఆర్థిక పరంగా విసులుబాటు అయింది. వాతావరణం కూడా మంచిది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి వెహికల్స్ అన్ని రంగాల్లో అన్ని కంపెనీలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి మార్పు అని ఈ సందర్భంగా మనం క్రెటా ఎలక్ట్రిక్ కారు మా షోరూంలో లాంచ్ చేయడానికి విచ్చేసిన ముఖ్య అతిథులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి, ఆయనతో పాటు ఇక్కడ విచ్చేసిన మా తండ్రి సమానులు షరీఫ్ గారు, నాగుల మీరా గారు, అందరికీ, ఇక్కడ వచ్చిన మిగిలిన అతిథులందరికీ పేరున ధన్యవాదాలు. ఈ సందర్భంలో హుండాయ్ నుంచి లాంచ్ అయిన క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ చాలా సక్సెస్ అవుతూ చాలా నాణ్యతతో, తక్కువ ధరతో ఎక్కువ రేంజ్ వచ్చే కార్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇది కస్టమర్ల సాటిస్ఫాక్షన్కి అతి మించి వాళ్ళ కోరికల మేరకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తూ అందరికీ ఈ ప్రోగ్రాంకి వచ్చి దీన్ని సహకరించి స్పందించిన కస్టమర్లకి, వచ్చిన అందరికీ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.